అవతార్ బాబా జై. ఈరోజు ఈ కార్యక్రమం మనము నమో మెహర్ బాబా తోటి మొదలు పెట్టుకుందాం. జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివె శ్రీ మెహరు బాబా జోహారులివె శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఉదయ్ గారి జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. నా వాయిస్ క్లియర్ గానే ఉందా అండి? చాలా క్లియర్ గా ఉందండి. అవతార్ మెహర్ బాబా की జై. సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద మెహర్ బాబా విజ్ఞానంద మెహర్ బాబా విజ్ఞానంద మెహరు బాబా విజ్ఞానంద మెహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అందరి హృదయాల్లో ఉన్నటువంటి ప్రీతమ ప్రభువుకి హృదయపూర్వకంగా జై బాబాలు. జై బాబా. నిజానికి మనందరం ఎక్కడెక్కడో ఉన్నాం. నాకు మీరు ఎలాగుంటారో తెలీదు, మీకు నేను ఎలాగుంటానో తెలీదు. కానీ మనందరం ప్రీతమ ప్రభువు అవతార్ మెహర్ బాబా యొక్క ఆ దారంతో కుట్టి ఏకమై ఒక దగ్గర ఒక నామంలో మనందరం కూడా తరిస్తున్నటువంటి అదృష్ట గడియలివి.
అవతార్ మెహర్ బాబాకి జై. మాక్సిమం ఈ కాల్లో అందరూ లేడీసే ఉన్నారు, ఎక్కువ మంది. అయితే మీ అందరికీ కూడా బాబా గురించి ఎన్నో విషయాలు తెలిసే ఉన్నాయి. కానీ ఇప్పుడు మామూలుగా మనం తెలిసిన విషయాల్ని మరొకసారి ఎన్నిసార్లు విన్నా సరే అది అమృత తుల్యం. మాట్లాడుకుంటూ ఎంతవరకు మనల్ని మనం మర్చిపోయి ఉన్నటువంటి యథార్థ సత్యం, అస్తిత్వం అనుభవంలోకి వచ్చినంత వరకు ఇంకా మనల్ని మనం మర్చిపోయి ఉన్నది ఏకైకుడైన ఆ పరమాత్ముడే అన్నంత వరకు తరించాల్సినటువంటి అమృత బిందువులివి. అయితే ఎక్కువ మంది లేడీసే ఉన్నారు కదా. మధ్యాహ్నం భోజనాలకి మన కాల్ అయిన తర్వాత ఇంకా తినాలి అనుకుంటే మనం వంట చేసుకుంటాం, లేదా చేసి కాల్లో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం లేదా ఇంకేవైనా అవసరాల కోసం కష్టపడి తెచ్చినటువంటి వాటిలో కొంత సొమ్ములు ఖర్చు పెట్టి పనికిమాలిన ఖర్చులు తగ్గించుకొని దాచుకొని ఇలాగ ప్లాన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఒక ఉద్యోగాలు రావాలి అనుకుంటే పిల్లలు కష్టపడి చదివి వాళ్ళ కష్టం వాళ్ళు చేసి ఉద్యోగం సాధించుకోవడం, ఇలాగా ఒక ఫలితాన్ని ఏదో ఒక దాన్ని పొందాలి ఆ పని కోసం అని అనుకుంటే ఏదో ఒక పని జరుగుతుందా లేదా? మనం తినాలి అంటే వంట చేయాలి. గబుక్కున మన అవసరాలకి తీయాలి అంటే జాగ్రత్త పడాలి. ఇంకేదైనా చెయ్యాలి అనుకుంటే ఒకంత పని చెయ్యాలి. మరి బాబా ప్రేమను పొందాలి అంటే మనం ఏం చేశాం? బాబా ప్రేమ నాకు కావాలి అంటే మనకు మనంగా ప్రశ్నించుకుంటే మనం ఎంత పని చేశాం? ఆయన ఇచ్చ మేరకు ప్రేమను పొందడానికి వీలుగా మన ప్రయత్నం ఎలాగైతే తినడానికి వంట అనే ఒక ప్రయత్నం చేశామో, ఉద్యోగం సాధించడానికి చదువనే ప్రయత్నాలు చేశారో, ఇలాగా మనం బాబా ప్రేమను పొందడానికి బాబా చెప్పిన తీరులో మన జీవితాలను మలిచి మనం ఎంతవరకు ఏం పని చేశాము అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటే అసలేం చెయ్యాలో కూడా మనకి తెలీదు. అనుకుంటున్నాం చేశామని, చేస్తున్నామని. కానీ అసలు ఇది సరైనటువంటిదేనా అనుకోని ప్రశ్నిస్తే, తరిచి చూస్తే నన్ను నేను ప్రేమించుకునేదే ఉంటుంది తప్ప 100% బాబానే ప్రేమించే చర్య ఇది అని చెప్పడానికి ఏమో నూటికో, కోటికో ఎవరి దగ్గరో ఉంటుందేమో కానీ చాలా వరకు ఉండదు. కానీ ఇది ఎంతటి గొప్ప అదృష్ట భాగ్యం అంటే బాబాని ప్రేమించడం అనేటటువంటిది. బాబా అంటున్నారు, నిండు హృదయంతో నన్ను ప్రేమించండి. అదొక్కటే అసలైన విషయం. మిగతా అన్నిటి కోసం ఎంతో అందులో మీరు చొప్పడి నేను అనేటటువంటి భావంతో ఎంతో ప్రియంగా చేస్తూ ఉంటారు. కానీ నిజానికి అసలైన విషయం ఏమిటో తెలుసా? నిండు హృదయంతో నన్ను ప్రేమించడము. అధికాధికంగా నన్ను ప్రేమించండి. చివరికి మీరు నన్ను కనుగొనగలుగుతారు. అంతటి గొప్పది ప్రేమ. నా పట్ల మీకు గల ప్రేమ నన్ను కనుగొనేటట్లు చేస్తుంది అని బాబా చెప్పారు. బాబా ఎవరో మనం గ్రహిస్తే, మన హృదయం పట్టుకుంటే అది ఎంతటి గొప్ప అదృష్టమో, విడిచిపెట్టలేని మాధుర్యమో ఆ తండ్రే మనకి అవగతం చేస్తాడు. కానీ మనమెలా ఉంటామంటే జుంటి తేనెలో వాలినట్టి ఈగవోలే విలవిలలాడి పరమార్థము పొందగోరిన అలాంటి పరిస్థితి మంది. దేనికి ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలు కావాలి. ఇటు ప్రపంచానికి విలువనిస్తూ అదే శాశ్వతమైనది అనేటటువంటి బుద్ధితో అటే పరిగెడుతూ ఉంటాం. ఇటు బాబా ప్రేమ మనకు కావాలి. దేనికి విలువివ్వాలో, దేనికి విలువ
విలువ ఇవ్వనవసరం లేదో గ్రహించి మనం నడవటం లేదు. కానీ బాబా తాలూకా ఆ స్థాయి అది ఆయన మాత్రమే చెప్పగలిగినటువంటిది. కానీ మన స్థాయికి దిగివచ్చి దారి కానక కొట్టుమిట్టాడుతున్న అజ్ఞానంలో మునిగి ఉన్నటువంటి మానవాళిని అతని చెయ్యి అందించి సత్య మార్గంలో ముందుకు నడిపించడం కోసం అంతటి పరంధామాన్ని వీడి మానవ రూపంలో దిగి వచ్చిన దివ్య అవతార పురుషుడు అవతార్ మెహర్ బాబా. అంతటి గొప్పవాడు. ప్రపంచంలో అనేక విశ్వాసాలు, అనేక దేశాలు, మతాల్లో, భాషల్లో ఈ ఈ ఒక సత్య పదార్థం భూమిపైకి వస్తుంది. మళ్ళీ వస్తుంది. భగవంతుడు మరలా వస్తాడు, వస్తాడు అని ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ అందరూ ఆ రాకకై ఎదురు చూస్తున్నారో, ఆ సత్య పదార్థమే మెహర్ బాబా. బాబా చెప్తున్నారు, ఈ సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కడే అని. ప్రపంచమందలి మతములన్నీ చాటుచున్నవి. ఆ తండ్రిని నేనే అన్నారు. ఎవరి గతమైతే ఆరాధించబడుతుందో, ఎవరి భవిష్యత్తు రాకకై ఎదురు చూడబడుతుందో, ఎవని వర్తమానం విస్మరించబడుతుందో, ఆ దివ్య ప్రీతముడును నేనే అన్నారు. చూడండి, నీ శ్వాసకి చేరువై ఉన్నటువంటి ఆ ప్రీతమ ప్రభువు రూపధారుడిగా, ప్రేమమూర్తిగా ఒక రూపంతో నీ ముందు ఉంటే, అంతరంగంలో ఉన్నది అతడే, బాహ్యంగా ఉన్నది అతడే, అంతటా ఉన్నది అతడే, యథార్థమైన అస్తిత్వమే అతడు అనేటటువంటిది హృదయం అంటున్నారు. అది గాని నువ్వు రుచి చూసావు అంటే నీకింక ఏ రుచి అవసరం లేదంటారు. అయితే మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఇవన్నీ అయితే ఇప్పుడు వండుకోవాలి, పదార్థాలు కావాలంటే మనకు వంటొచ్చు. వండేస్తాం, పెట్టేస్తాం. ఏదో సంపాదించి తెచ్చిపెట్టుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించి జాగ్రత్త పెట్టుకోవడం తెలుసు. కొంచెం కొంచెం అవసరాలకి దాస్తా ఉంటాము. మరి ఇది ఎలాగా? ఇది మనకు తెలియటం లేదే. తెలియకే కదా! ఈ పూజలు, పునస్కారాలు, కర్మకాండలు లేపోతే సిద్ధాంతాలను ఆచరించడం, అనుసరించడం ఇవన్నీ ఇంత కష్టసాధ్యమైనటువంటి పనులు మనుషులు చేస్తూ ఉపవాసాలు, యాగాలు లేకపోతే ఇంకా సాధనలని ఇవన్నీ దేనికోసం చేస్తున్నారంటే అది పొందాలి అనేటటువంటి తపన ఆది నుండి ప్రతి ఒక్కరిలోనూ ఉందది. అందరికీ ఉందది. హూ యామ్ ఐ అని ప్రశ్నించి ఐ యామ్ గాడ్ అని తెలుసుకునేంత వరకు ఎలాగా ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఎలా పొందాలి? అని నానా రకాల ప్రయత్నాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కానీ ఇప్పటి ఈ అవతారంలో బాబా వచ్చి చెప్పినటువంటిది అతనేసినటువంటి మార్గం ప్రేమ మార్గం. ఒక్కసారి మన స్థాయి నుంచి మనం ఆలోచిస్తే అంటే మీకందరికీ తెలియదనేటటువంటిది కాదు. అలాగా ఆలోచించేటప్పుడు వచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి షేర్ చేసుకోవడమే ఇవి. ఇవి సొంతవి కూడా కొన్ని నా మాటలుంటాయి. ఇంకోలా మీరు భావించకండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరో మనకు నచ్చినటువంటి ప్రియులు భోజనానికొస్తాను అని అన్నారనుకోండి. మనతో ఒక పూట గడపడానికి. మనకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు పిల్లలు కావచ్చు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు పిల్లలు కావచ్చు, ఇంకా ప్రియులు ఇంకెవరైనా ఉన్న అలా కావచ్చు. మన ఇంటికి ఒక పూట భోజనానికొస్తాను అన్నారనుకోండి. మనకెంత ఆనందం. అయితే రకరకాల వంటలు ఇంట్లో ఉన్నటువంటి భర్తకి లేకపోతే ఇంకెవరికో చెప్పి అది తీసిరండి, ఇది తీసిరండి అని తెప్పించుకొని అలా రకరకాల వంటలు ఉదయం నుంచి అలాగ సమయమంతా వెచ్చించి అలసిపోయి రకరకాల వంటలన్నీ చేసి ఆయన రావడం జరిగింది. ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి కూడా ఇంకా ఎటునొచ్చుతారో అని ఇంకా రకరకాలు వండి మొత్తం అతను కూర్చుండేసరికి రకరకాలన్నీ సర్దేసి అతని ముందు పెట్టాము అనుకోండి. ఎన్నో రకాల వంటలు చేశారు. అవన్నీ అతని ముందు పెట్టారు. అయితే అందులో అతనికి నచ్చింది ఏదీ లేదు. ఇప్పుడు మీ శ్రమంతా ఏమైంది? వృధా అయింది. అలా కాకన్నా ఆయన వస్తాను అనేటప్పుడే ఆయనే మీకు ఫోను చేసి, "అమ్మా నేను ఈరోజు వస్తున్నాను. నీ ఇంటికి భోజనంకొస్తున్నాను. ఇదిగో నాకు నచ్చినటువంటి పప్పు, నెయ్యి, పలానా పొడి ఇవి చేసి పెట్టు చాలు. నాతో కొంత సమయం గడుపు" అని అన్నారనుకోండి. ఇంతటి శ్రమ మీకుంటుందా? మనకుంటుందా?
ఉదయం నుంచి అలసిపోయాము. బజారెళ్ళడం, తీసుకురావడం, మనకు నచ్చినవన్నీ చేశాం. కానీ అందులో అతని ఇష్టమేంటో మనకు తెలీదు. చాలా శ్రమ పడ్డాం. కానీ ఉపయోగం లేదు. కానీ అతని ఇష్టమేంటో తెలుసుకొని అతను మెచ్చినటువంటిది, నచ్చినటువంటిది అతనికి సమకూర్చడానికి ఎంత సమయము పట్టలేదు. అతను చెప్పేసారు కాబట్టి. అలాగే అతను ఎదురు కూర్చొని ఆ పెద్దాయన లేకపోతే మనకు ఆ ఇష్టమైన ఆ వ్యక్తి మాటలన్నీ అతన్ని చూస్తూ వినేటటువంటి ఎంతో సమయం దొరికింది. మరి బాబాయే ఈ యుగ అవతార పురుషుడిగా అంతటి పరంధామం నుంచి దిగి వచ్చిన దివ్య అవతార పురుషుడు చెప్తున్నాడాయన. ఇది నాకిష్టమైనటువంటిది. నువ్విలా ఉంటే నాకిష్టం. నా కొంగు పట్టుకోనుండు. నా కొంగు పట్టుకోవడం అంటే నన్ను విశ్వసించడం. నన్ను ఆరాధిస్తూ నా ఆదేశాలను, సూచనలను పాటిస్తూ నాకు అంకితమై ఉండడం అని అతని ఇష్టాయిష్టాలు చెబితే మనమేంటి శ్రమ పడిపోయి నానా రకాలుగా అలిసిపోయి అన్నీ ఏది అతను పొందే మార్గం కాకన్నా మన ఇష్టానుసారంగా మన మనసు చొప్పించి మనకి నచ్చినట్టు మనం అలిసిపోతూ ఉంటామన్నమాట. కానీ బాబా అలా కాదు. నాతో ఉండు. నాతో ఉండు. నేను నీ హృదయ భాషను వింటాను. బాబాయి చెప్తున్నారు. భగవంతుడు నాలుక ద్వారా ఉచ్చరించే జపమో, నామస్మరణో, మంత్రాలో, భక్తి గీతాలో ఇలా సంబంధించిన ఈ భాషలు వినడు. నాలుక ద్వారా అంటే శబ్దాలతోనో ఏదో చేసేస్తామంటే అది కాదు అతనికి వినబడేది. మనస్సు యొక్క భాషో, ధ్యానమనో, ఏకాగ్రతో, దైవాన్ని గురించిన తలపులో మనసుతో చేస్తే అవి కూడా వినను. భగవంతుడు వినేది ఒకే ఒక భాష, హృదయ భాష అంటే ప్రేమ భాష అంటున్నాడు బాబా. చెప్తున్నాడు కదా! నాకిది ఇష్టం అని. మరి ఆ ఇష్టం అనేటటువంటి దాన్ని మనం ఎలాగా ఏది అది తెలుసుకుంటూ ప్రవర్తిస్తే ఈ జన్మలోనే తరిస్తాము అన్నాడాయన. స్వేచ్ఛను పొందేస్తావు. బందీగా ఉన్నటువంటి నువ్వు ఈ జన్మలోనే నువ్వు స్వేచ్ఛను పొందుతావు. అతనితో గడిపే క్షణాలు అలాగ ఆరాధ్యుడి పైనే దృష్టి పెట్టి, హృదయం, మనస్సు అతని పాదాల చెంతే ఉంచి, మధ్యవర్తితో పని లేదు, మధ్యస్థ ఉన్న ఆరాధన విధానాలతో పని లేదు, కర్మకాండాలతో పని లేదు. అలిసిపోకు, అలిసిపోకు అవసరం లేదు. ఇగో నన్ను చూస్తూ నీ శ్వాసకి చేరువయ్యే ఉన్నాను. ఇది వివిధ రకాలుగా వ్యక్తమవుతది. ఈ అది ఎలా ఆ ప్రేమ అనేటటువంటిది. కానీ బాబా అదే చెప్తున్నారు. అది ఎలాగో చెప్తున్నారు. అది మనం గ్రహించినట్లయితే అసలు జీవన సమస్యే లేదన్నాడు బాబా. బాబా దగ్గరికి ఒక వ్యక్తొచ్చాడు. ఒక వ్యక్తొచ్చి అంటే అందరితో పాటు బాబా దర్శనాలు చేసుకుంటూ ఉన్నట్టు తనకున్నటువంటి ఆ డౌట్‌ని కూడా బాబాకాయన అడుగుతున్నారు. బాబా, ఆధ్యాత్మిక సమస్య మీరు పరిష్కరిస్తారా? జీవన సమస్య పరిష్కరిస్తారా? చూడండి మనకే సమస్యలెక్కువుంటాయి. మనం ఏమైనా ఆధ్యాత్మిక సమస్య ఆలోచనే ఉండదు మాక్సిమం. జీవనంలోని మన జీవిత సమస్యలే ఎక్కువ. ప్రతీదీ సమస్యే. ప్రతీదీ భయమే. ఆరోగ్యపరమైన భయాలు, ఆర్థికపరమైన భయాలు, బంధాల పరమైన భయాలు, లేకపోతే జుట్టు నెరిసిపోతుందని భయం, ఒక మొఖం ముడతలొస్తుందని భయం. ఇన్ని రకరకాల భయాలు మనకి. ఎందుకంటే మనకున్న సమస్యంతలు ఇవే సమస్యలెక్కువ మనకి. కానీ అతను అలాగ అడిగేటప్పటికి బాబా చెప్తున్నారు, ఆధ్యాత్మిక సమస్య పరిష్కరింపబడితే జీవన సమస్యే లేదన్నాడు. ఆధ్యాత్మిక సమస్య పరిష్కరింపబడితే జీవన సమస్య లేదన్నాడు. అదేంటది ఎలాగా? ఆధ్యాత్మిక సమస్య పరిష్కరింపబడ్డం ఏంటి? అదేం చెప్తుందసలు? ఆ పరిష్కారం ఏంటి? అస్తిత్వమే యదార్థం అని చెప్పుద్ది. మనల్ని ఎరుకతో ఎలా మసలుకోవాలో బాబా చెప్తారు. ఈ జీవితంలోనే జీవిస్తూ ఎరుకతో ఎలా ప్రవర్తించాలి? ఎలా జీవించాలి? ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ అనేటటువంటిది అది ఎలా? అనేటటువంటిది బాబా మనకి ఆ మెలకువ, మేల్కొల్పుని మనకి ఇచ్చేస్తారాయన. అస్తిత్వమే యదార్థం అనేటప్పుడు ఆ జీవనం ఒక నీడ అన్నారు బాబా. అస్తిత్వం యదార్థం. జీవనం ఒక ఛాయ. అస్తిత్వం శాశ్వతమైనది. జీవితం నశించేది. అస్తిత్వం భగవంతుడు. జీవితం భ్రాంతిమయం.
అసలు ఇంత శాశ్వతము, అవిభాజ్యము, మార్పు లేనిది మనం ప్రేయర్ చేస్తా ఉంటాం కదా! ఇంతటిది అయినటువంటి ఆ అస్తిత్వాన్ని క్షణికమైనదిగాను, వైవిధ్యంతో కూడినదిగాను, నిరంతరం మార్పు చెందేదిగాను కనబడేటట్లు చేస్తున్నదేది? ఈ జీవితమే. మనం చూస్తున్నటువంటి ఈ జీవితమే. ఆ దృష్టిని మార్చేస్తాడు బాబా. మనం ఏదైతే బాహ్యంగా చూస్తూ యదార్థం, యదార్థం అని అనుకుంటూ ఉంటామో, ఇంతటి శాశ్వతమైన అస్తిత్వం గురించి ఏ క్షణం కూడా ఆలోచించకన్నా మనం చేస్తున్నటువంటిది ఏదో, అక్కడి నుంచి మన దృష్టిని అంతరంగం వైపు మరలుస్తాడాయన. అది ఎలా సాధ్యము అంటే ప్రేమకు మాత్రమే సాధ్యమన్నారు బాబా. ఎప్పుడైతే ఈ విషయం గ్రహించడం జరుగుతుందో, ఎప్పుడైతే ఈ సమస్య పరిష్కరింపబడుతుందో, అసలు జీవనం అనేటటువంటిది సమస్యే కాదు. అసలక్కడ ఏమీ లేదు అనేటటువంటిది గ్రహించడం జరుగుతుంది. అస్తిత్వం శాశ్వతమనేది తెలుసు. జీవితం క్షణికమనేది తెలుస్తుంది. అస్తిత్వం మార్పు చెందనిదని అర్థమవుతుంది. జీవితం నిరంతరం మార్పుకి లోనయ్యేదని అర్థమవుతుంది. అంతే కదా! ఇప్పుడేం లేదు. మనకి మనమే చిన్నదానికి కూడా ఇంత యాతన పడిపోతూ ఉంటాం. టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఎప్ బాబా చెప్పినటువంటి ఎగ్జాంపులే. ఇప్పుడు అద్దం ఉంది. అద్దంలోని మనం చూసుకుంటూ ఉంటాము. ఆ చూసుకున్నటువంటి మన ముఖ కవలికలు వికృతంగా పెడితే వికృతంగా కనబడతాం. మామూలుగా పెడితే ఎలా పెడితే అలాగే ఎలా ఉన్నామో అలాంటి రూపమే మనకు అద్దంలో కనిపిస్తుంది. ఇప్పుడు మార్పనేటటువంటిది ఎక్కడుంది? అద్దంలో ఉందా? ఈ ఎదురుగా ఉండేటటువంటి దాంట్లో ఉందా? అద్దంలో ఎప్పుడూ మార్పు లేదు. అలాగా ఎప్పుడూ కూడా ఈ అస్తిత్వంలో ఎప్పుడూ మార్పు లేదు. అది శాశ్వతమైనది, అవిభాజ్యమైనది, స్వేచ్ఛాయుతమైనది, మార్పు చెందనిది, యథార్థమైనది. అస్తిత్వమే భగవంతుడు. ఆ అస్తిత్వం ఆధారంగా ఉన్నటువంటి ఈ సంస్కారాలు చైతన్యం యొక్క పరిధిని నిర్ణయించి, ఆ సంస్కారాల రీత్యా ఇన్ని రకాల వైరుధ్యాలు మనం అనుభవిస్తూ ఉంటాము. ఇన్ని రకాలుగా భ్రాంతిలో చిక్కుకొని ఆత్మ ఇంత విభజనన పొందుతూ ఉంటుంది. ఇది వేరు, అది వేరు, వాళ్ళు వీరు, వీళ్ళు వీరు అని. కానీ ఎప్పుడైతే బాబా పట్ల ప్రేమ కలుగుతూ ఉందో, బాబా స్మరణ జరుగుతూ ఉందో, బాబాని స్మరిస్తూ ఉంటామో, యదార్థమైనటువంటి విషయం ఏదో బాబాయే తనకు తానుగా అవగతం చేస్తాను అన్నాడు బాబా. పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో సర్వము నాకు విడిచిపెట్టు. కానీ మనకది కాదు. మనకు అనుకూలమైనటువంటి స్థితుల్లో జరగాలి. మనకు అనుకూలమైనటువంటి విధంగా జరగాలి అనేటటువంటి ఆశ మనకుంటుంది. మనం ఎన్ని సార్లో వింటాము. ఎన్నో కథలు వింటాం. ఎన్నో సహవాసుల్లో ఎన్నో మనం వింటూ ఉంటాము. కానీ అందులో విషయం ఏంటి? బాబా అసలు మనకేం చెప్తున్నారు అనేది మనం తీసుకోము. బాబా మస్తు కార్యక్రమంలో తన మండలితో పాటు వెళ్తునేటప్పుడు ఆ ట్రైన్ స్టేషన్‌లో ఒక వేకువన 2:30-4:30 సమయం ఎన్ని కష్టాలో బాబా మస్తుల పర్యటనలో గాని, నవజీవనంలో గాని, బాబా చరిత్ర చదువుతున్నప్పుడు తండ్రి మన కోసం మానవ రూపాన్ని ధరించి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించాడో అతనికి అవసరం లేదు. కానీ కేవలం మన పాప భారాన్ని మోయడం కోసం తన శరీరాన్ని బలిస్తాడాయన. ఆ బలిని మనం ఎరిగినా సరే మనం బాబాని ప్రేమించాలి. ప్రేమించాలి. అయితే ఆ వేకువ సమయంలో వీళ్ళందరూ పాక్షిక ఉపవాసం ఒక పూట ఒక నీళ్ళు తాగో, ఒక పండు తినో, లేకపోతే ఇలా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా బాబా ఆజ్ఞ ప్రకారం. అక్కడ నారింజ పళ్ళు అమ్ముతా ఉన్నారు. ఈరోచుని పంపించి చెరుకు ఒకటి తీసుకురమ్మన్నారు బాబా. ఒక ఆరుగురున్నారు. ఆరుగురికి ఒక్కొక్క పండు. మీకందరికీ తెలిసే విషయము. కానీ మరొక్కసారి అయితే అక్కడికి ఈరోజు వెళ్తాడు. వెళ్తే అక్కడున్నటువంటి ఆ బండి యజమాని, ఆ నారింజ పళ్ళు బండి యజమాని ఒక ఫోటోకి దండం పెడతా ఉంటాడు. ఆ ఫోటో ఈ ఈరోజు మొదట అనుకుంటాడు ఏ సాధువో, సన్యాసో అయ్యుండొచ్చని. కానీ చూస్తే అది బాబాదే. సంతోషమే కదా! అయితే అతను ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నాడు. చూడండి అక్కడ బాబా ఫోటో ఉంది. ప్రార్థనలో ఉన్నాడాయన. అయితే అక్కడ ఉన్నటువంటి కుర్రాడికి ఈరోజు ఈ పళ్ళు కావాలి, 6 పళ్ళు కావాలి ఎలా ఇస్తావు ఏటి అంటే, ఒక పండు, ఒక అణ చెప్తాడు పిల్లాడు.
బాబా ఆ ట్రైన్‌లోంచే చెప్తున్నారు. 6 తీసుకుంటావు కదా! బేరమాడి తీసుకో. తక్కువకి ఇస్తాడేమో అడగమని బాబా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈరోజు బేరమాడి 6 పళ్ళు ఐదనాలకి తీసుకోవడం జరిగింది. ఈ 6 పళ్ళు కూడా లోపలికి తీసుకెళ్ళి బాబా దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్కటిచ్చారు. బాబా పండు కడిగి వలడానికని ఈరోజు మళ్ళీ ట్రైన్ దిగాడు. బయటకొచ్చాడు. వెంటనే ఈ యజమాని గబగబా పరిగెట్టుకుంటూ ఈరోజు దగ్గరికొచ్చి మీ తగు అంటే దూషణ చేయడం మొదలుపెడతాడు. తిట్టడం మొదలుపెడతాడు. చిన్న పిల్లోడిని చేసి మోసం చేసిన పళ్ళు తీసుకొచ్చేస్తారా? అని చెప్పి. లేదు లేదు నేను డబ్బులిచ్చి తెచ్చానంటాడు ఈరోజు. తక్కువ తక్కువ డబ్బులిచ్చి ఎక్కువ పళ్ళు తీసుకొచ్చారు అని తిరిగి తగువాడితే, లేదు లేదు నేను బేరమాడే తెచ్చానంటాడు ఈరోజు. ఆళ్ళిద్దరి మధ్యన ఇది జరుగుతా ఉంది. బాబా అక్కడి నుంచి చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి ఈరోజుకంటున్నారు. ఈ వ్యక్తికి చెప్పమని. ఏంటి అంటే, మాట అయిపోయిన తర్వాత మాటకు కట్టుబడి బేరం అయిపోయింది కదా! మాటకు కట్టుబడి ఉండాలని చెప్పమన్నారు. ఎందుకంటే ఆయన మొక్కుతున్నది బాబాకి. ఆయన ప్రార్థిస్తున్నది బాబాని. చెప్పమన్నారు. అచ్చా! అయినా సరే ఈయన మాట వినల. నచ్చితే డబ్బులెక్కువివ్వండి. లేపోతే పళ్ళిచ్చేయండి అని చెప్పి ఒక్కొక్కళ్ళ చేతిలో ఉన్న పళ్ళన్నిటిని పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాడాయన. ఈరోజు బాబా దగ్గరికొచ్చాడు. బాబా దగ్గరికొచ్చి, "బాబా అతను నమస్కరిస్తున్నాడు కదా! అది మీరే అని ఒక్కసారి చెప్పనా వెళ్లి" అనంటే, "ఏం ఉపయోగం? ఒకవేళ నువ్వు వెళ్లి చెప్పావనుకో, మొత్తం పళ్ళబండి తెచ్చి నా ముందు పెట్టేస్తాడు. ఎందుకు? ఆయన మొక్కుతున్నటువంటి పరమేశ్వరుడే కదా ఆయన. మొత్తం ఏం ఉపయోగం? అతను కేవలం నా ఫోటోని చూసి నమస్కరించిన వరకే ప్రాప్తం పొందున్నాడు" అనేసారు బాబా. చూడండి ఒక్కసారి. అంటే ఇప్పుడు మనం కూడా బాబా ఆదేశాల్ని ఆచరించకన్నా, ఒక మాటకు కట్టుబడి ఉండడం, ఒక సహాయం చేయడం, నిస్వార్థ సేవ, ఎదుటి వాళ్ళని నిందించకన్నా ఉండడం, పరిస్థితులొచ్చేటప్పుడు సహనాన్ని వహించడం, ఎదుటి వ్యక్తులలో మంచిని చూడాలి తప్ప నిత్యం చెడును చూసుకుంటూ వెళ్ళకూడదని బాబా చెప్పిన మాటలు గుర్తుతో మనం వ్యవహరించడం, ఏ పరిస్థితుల్లోనైనా బాబా ఇచ్చే పరిస్థితిది అని స్వీకరించగలగడం, మనకన్నా దిగువ స్థాయిలో ఉన్న వారిని చూసి మన అదృష్టవంతులం అనుకోగలగడం. ఎదుటి వారిని చూసి అంటే మనకన్నా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి అసూయ పడకన్నా ఉండడం. అంటే ద్వేషం, అసూయ, కోపం ఇలాంటివి లేకన్నా ఉండడం. ఇది కదా బాబా మనకి చెప్తున్నటువంటి జీవనం. మరి ఇలాగ అతను చెప్పినటువంటి ఆదేశాలు అనుసరించనప్పుడు మన ప్రాప్తం ఎంతవరకు ఉండిపోతుంది అంటే, ఆ పళ్ళ కొట్టు ఆయనలాగే ఫోటో ఎదురుగా నిలబడిన వరకే ఉండిపోతుంది. కానీ అలా కాకన్నా జన్మ సార్థకత కావాలి. అడుగులు ముందుకు పడాలి. ప్రీతమ ప్రభువు యొక్క ప్రేమ హృదయం రుచి చూసి అనుభూతి పొందగలగాలి. అంటే బాబా చెప్తున్నటువంటిది విశ్వాసపూర్వకంగా నా ఆదేశాలను, సూచనలను పాటిస్తూ నాకు అంకితమై ఉండండి. బాబా ఎప్పుడు కూడా ఆచరణ, ఆచరణ, ఆచరణ అనే చెప్తూ ఉన్నారు. బాబాయే ఆచరించి చూపించే ఆచార్య వరేణ్యుడు భాస్కర్ రాజు గారన్నట్టు. అంతటి గొప్పవాడు. ఆ ప్రీతమ ప్రభువు యొక్క దివ్య ఆశీస్సులు, ఆ ప్రేమ భాగ్యం మనందరికీ దక్కి నిండు హృదయంతో బాబా నామాన్ని స్మరిస్తూ తరించాలని, జన్మ సార్థకత కావాలని బాబాని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రీతమ ప్రభువుకి హృదయపూర్వకంగా జయజయలు చెప్పుకుంటూ అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక్క 5 నిమిషాలు ఎక్కువైందండి. జై బాబా, జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఉదయ గారు చక్కటి బాబా విషయాలు చెప్పి నిజంగానే అందరికి అర్థమైందండి ఎలా బాబాను ప్రేమించాలని. చక్కని విషయాలు చెప్పారు. మీకు జై బాబా. ఇప్పుడు హారతి మీరు పాడండి, ఉదయ్ గారు పాడండి. జై బాబా ఉదయ. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే,
శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా నీ సేవే మా ఇహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మానస చోర మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా జై బాబా 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 మెహర్ బాబా की जय मेहर बाबा 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 की जय अवतार मेहर बाबा की जय जय बाबा చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగు మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా ఈ సేవలో ఈ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 సెలవీయవయ్యా
అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా. జై బాబా. జై బాబా ఉదయ, ఎక్సలెంట్. జై బాబా. జై జై బాబా బాబా అండి అండి. అందరికి. జై బాబా. జై ఉదయ్ బాబా గారు, అండి అందరికి. ఉదయ్ గారు